ఆరాధనకు ఆయన పాత్రుడమ్మా. ఎందుకంటే ఆయన దయతో మన రక్షణ కలగజేసిన వాడు, ఆయన దయ ద్వారా మనం విమోచించిన వాడు, ఆయన దయతో మనం బ్రతికించిన వాడు, ఆయన దయ ద్వారా మనం ఇడిపించిన వాడు, ఆయన దయ ద్వారా మనం కరుణించిన వాడు, ఆయన దయ ద్వారా మనం కటాక్షించిన వాడు, ఆయన దయతో మన సజ్జులుగా ఉంచిన వాడు, ఆయన దయతో మనం కరుణించిన యేసయ్య గనక జ్ఞాపకం చేసుకున్నాడు యేసయ్యనే. యేసయ్యా, నీ దయతో నన్ను కరుణించిన దేవుడు గనక ఆయన ఆరాధన పాత్రుడు. మన యోగ్యులం కావాలి కదా, యోగ్యత ఉన్నదా? యోగ్యత కావాలి కదా. నీ క్రియల ప్రభునందు అంగీకారంగా ఉన్నాయా? యోగ్యమైనవిగా మార్చబడ్డావా? యోగ్యమైన ప్రవర్తన ఉన్నదా? పరీక్షించుకో. అయ్యో ప్రభు, నా మాటల్లో, నా క్రియల్లో, నా ప్రవర్తనలో, నా నడవలో, నా ప్రవర్తనలో పలుమార్లు ప్రభు యోగ్యత కోల్పోయిన పాపిని కదా, పలుమార్లు యోగ్యతను కోల్పోయిన పాపిని కదా నా ప్రభు. యేసయ్యా, నన్ను కరుణించమని యేసయ్యని అడుగు, కటాక్షించమని యేసయ్యని అడగండి. సర్వోన్నతుడా, నన్ను కరుణించమని యేసయ్యని అడుగు. ఆరాధనకు యోగ్యత కావాలమ్మా. మనం వేసుకున్న తెల్లని వస్త్రాలతో పాటు మన అంతరాత్మ ప్రభుకి అంగీకారంగా ఉండాలి. మన హృదయం కూడా ప్రభుకి అంగీకారంగా మార్చబడాలి. ఆరాధన అనేది దేవుడు కోరుకున్నవాడు గనక మనం ఆరాధించుకో. దేవుడు మనమున్న చీకటి మన బయటికి తీసుకొచ్చాడు గనక నా ప్రభువు నన్ను కరుణించని యేసయ్యని అడుగు. నా తండ్రి నన్ను కటాక్షించని యేసయ్యని అడుగు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అడుగు. యేసయ్యా, నీ పాదాలకు వచ్చున్నాను. అవును ప్రభు, పలుమార్లు నీ ఆత్మకి విరోధంగా ప్రవర్తించిన పాపిని నన్ను కనికరించమని యేసయ్యని అడుగు. కనికరించమని యేసయ్యని అడుగు. యోగ్యమైన మా ప్రభును గణపరచుకోసమే ప్రభు మన ప్రేమించాడు. యోగ్యత ఉన్నదా? పొందాలి. అందుకనే పునరుద్ధాన జీవితం కావాలి. పునరుద్ధాన జీవితం కావాలమ్మా. పునరుద్ధాన శక్తి మనం పొందాలి. పునరుద్ధాన జీవితం కలిగి ఉన్నప్పుడు పునరుద్ధానులుగా మనం అంటే నూతనమైన క్రియలు కలిగి ఉండాలి. ఆ పాపపు మురికి క్రియలు విడిచిపెట్టి ఆ అబద్ధములతో, అపవిత్రమైన పెదవులతో, నానా విధంగా భూతులతో, అక్రమైన క్రియలతో, అక్రమైన ప్రవర్తనలతో నేను దేవుని బిడ్డనని తెల్లని వస్త్రాలు కాదు ధరించుకునేది, హృదయం మార్చబడి మనం ధరించుకున్న వస్త్రం విలువ కట్టాలి దేవుడు. అందుకే యేసయ్యని అడుకో, కన్నీటితో ప్రభుని అడుగు. యేసయ్యా అని అడుగు. యేసయ్యా అని అడిగినప్పుడు ఆయన మన కరుణించేవాడు. ఆయన పరిశుద్ధమైన నామముతో మన కటాక్షించేవాడు గనక సర్వోన్నతమైన దేవుని మన సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నా సహోదరి సహోదరా, యేసయ్యా అని అడుగమ్మా. హృదయం తెరిచి అడుగు. సహోదరా, సహోదరి, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిగా మనం ఏ హృదయంతో ప్రవేశించాలనేది దేవుడు సెలవిస్తున్నాడు గనక మన అంతరాత్మ కూడా ప్రభుకి అంగీకారంగా మార్చబడుతూ ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరా, యేసయ్యని అడుగు. ఆరాధించుకు యోగ్యత కోసం యేసయ్యని అడుగు. ఆరాధకు యోగ్యత కోసం యేసయ్యని అడుగు. నా యేసయ్యా అని అడుగు. ఆమేన్. నీ స్తుతుని మీద ఆశీనుగా ఉండాలంటే మన పునరుద్ధాన జీవితం కావాలి. నీ స్తుతుని మీద ఆశీనుగా ఉండాలంటే నీ పునరుద్ధాన జీవితం కావాలి. నీ స్తుతుని మీద ఆశీనుగా ఉండాలంటే పునరుద్ధాన జీవితం కావాలి. ప్రభుని అడుగు. యేసయ్యని అడుగు. ఆయన కృపల సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో అడుగు. ఆయన సన్నిధిలో మనం యోగ్యులం కావాలి. భక్తుడు అంటున్నాడు, నీకేమి చెల్లించగలనయ్యా? యేసయ్యా, నీకేమి చెల్లించగలను? నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి కానీ, మీరు మా వెళ్ళ చూపిన ప్రేమను బట్టి కానీ, మీరు మా యందు అనుగ్రహించిన కటాక్షను బట్టి కానీ, మీరు నన్ను బ్రతికించారు, విడిపించారు, నా కుటుంబానికి రక్షణ దయచేసినారు. మీరు మాపై చూపిన ప్రేమకు ఏమీ చెల్లించగలం యేసయ్యా? ఏమీ చెల్లించలేము. మా క్రియలు మీరు చూస్తున్నారు. మమ్మల్ని కడుక్కునే యోగ్యత మాకు దయచేయని యేసయ్యని అడుగు. నీ క్రియలు ప్రభు, మా క్రియలు మీకు విరోధంగా ఉన్నాయి గనక కనికరించమని అడుగు. వేషధారులుగా ఉండకూడదు. మనము వేషధారుల
ఏషధారులారా అని పిలిచాడు కదా. మనం ఆ జీవితం ఉండకూడదమ్మా. మన ప్రభుని కలుసుకుందాం. ప్రభు నేను కలుసుకోవాలి, నేను చూసి ఆయన ఇష్టపడాలి. ప్రభు కృష్ణులుగా మనం మార్చబడాలి. ఆరాధనలో ఆయన కృష్ణులుగా మార్చబడాలి. నీవు నీ కుటుంబము ప్రభు సన్నిధిలో జనముల కుటుంబములారా అన్నాడు ఆయన. జనముల కుటుంబములారా అని పిలిచాడు దేవుడు. అవును, మనం ఆయన కుటుంబంగా పిలువబడుతున్నాం. ఒకప్పుడు ఆయన కుటుంబంగా లేవు మనం. ఒకప్పుడు ఆయన ఎవరో ఎరకలేని వారు. ఇప్పుడు మనం ఎరికైన వారు, ఆయనకు మనం ఎరికైన వారు. అందుకని కడుక్కో, యేసయ్యా అని అడుగు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని, ప్రియబిడ్డలారా, యవనస్తులారా, భయము భక్తి కావాలి. ప్రభును కలుసుకోవటం రావాలి. మనసులు కలుసుకోవడం కాదు వచ్చేది. యేసయ్యను కలుసుకోవాలి, పరిశుద్ధాత్మను కలుసుకోవాలి. నీకేమి చెల్లించగలనయ్యా? రక్షణ పాత్ర శాత పట్టుకొని, రక్షణ పాత్ర శాత పట్టుకొని, నీ పాత్ర పవిత్రంగా ఉన్నదా? ఆ పాపపు మాటలతో, పాపపు క్రియలతో, పాపపు వేచలతో, ఆ అసహ్యమైన క్రియలతో నీ పాత్ర నింపుకొని ప్రభు దగ్గరకు వచ్చావా? కడుక్కో యేసయ్య దగ్గర. యేసయ్యా అని అడుగు, యేసయ్యా అని అడుగు, యేసయ్యా అని అడుగు. యేసయ్యా, ప్రభుని అడిగి తెలుసుకో. యేసయ్యని అడుక్కో. రక్షణ పాత్ర శాత పట్టుకొని పరిశుద్ధాత్మదేవుని ఆరాధించే విషయమై ప్రభుని కలుసుకుందాం. ఆశ కలిగి అని అన్నాడు కదా. రక్షణ పాత్ర శాత పట్టుకొని పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని, రక్షణ పాత్ర శాత పట్టుకొని పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని, సహోదరి సహోదరా, నీ అలంకరణ ప్రభుకి ఇష్టంగా ఉన్నదా? ప్రభుని అడుగుదాం. పరిశుద్ధాత్మదేవుని మనం అడిగినప్పుడు ఆయన పరిశుద్ధ పరిశుద్ధుడు గనక జీవన దేవుని అడుగుదాం. నా యేసయ్యా అని అడుగు. ఆరాధనలో మనం యోగ్యత పొందాలి. ఆరాధనలో దీవింపబడాలి. ఆరాధనలో నిర్దోషులుగా మార్చబడాలి. ఆరాధనలో మనం పవిత్రపరచబడాలి. ఆరాధనలో మన స్వరమైన సన్నిధికి చేరాలి. ఆరాధనలో మనం ఆయన నామన గణపరచాలి. ఆరాధనలో దేవుడు మనల తన కటాక్ష నిలిపి ఉంచాలి. యేసయ్యని అడుగు. పరిశుద్ధాత్మదేవుని అడుగు. హృదయమే తెరిచి అడుగు. జీవంగల దేవుని నామన గణపరచక అడుగు. నిన్ను పిలిచిన దేవుడు పాపిని ప్రభు. అనేక మార్లు నీ మాటను తప్పిపోయిన పాపిని, అనేక సమయంలో నీ ఆజ్ఞను విడిచిపెట్టిన పాపిని, సర్వశక్తుల దేవుని యొక్క సన్నిధి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నిజంగా నీకు విరోధమైన పాపిని, ప్రియ సహోదరి సహోదరా, జీవన దేవుని యొక్క సన్నిధిని గ్రహించి ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చిన యేసయ్యా, ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చిన యేసయ్యా, ఆశతో వచ్చావా? ఆత్మతో సత్యమో దేవుని కలుసుకోవడానికి ఆశతో వచ్చావా? ఆత్మతో సత్యమోతో యేసయ్యను కలుసుకోవడానికి ఆశతో వచ్చావా? నీ హృదయం తెరిచి అడుగు. నీ అంతరాత్మ తెరిచేసేయని అడుగు. ఈ సర్వోన్నతమైన దేవుని కలుసుకోవటకు యేసయ్యని అడుగు. ప్రియ సహోదరి సహోదరా, ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చాను. ఆశతో నిన్ను కలుసుకొని వచ్చాను యేసయ్యా.
ప్రియ సహోదరి సహోదర, నీ మహిమ రూపము మరువలేనులే, మహిమ రూపుడా నీ మేలులు మరువలే, నీ చేతులు జోడించి నీ మరువలేను, నీ దీన పవిత్రుడా కాజా, దీన పవిత్రుడా కాజా, నీ మేలులు మరువలేనయ్యా, నీ విడువలే, నీ మహిమ మరువలేను, మహిమ నీ నీ మంటి దేహముపై నీ మహిమ రూపము, నోరు తెరిచి నీ రూపము, మ్యాన్ రా చేసినావా నామని రా చేసినా నీ మహిమ మరువలేనులే, మహిమ నీ మేలులు నీ కృపను విడు, నీ రాజవంశములో నన్ను చేర్చుటకు
దిగి వచ్చిన నీ వంశములో నన్ను చేర్చుటకు అతిథిగా పిలచిన అతిథిగా నీ మహిమ నీ మేలులు మరు నీ విడువలే నీ మహిమ మొక్కరించి మరువలేనులే మహిమ నీ మేలులు మరు నీ కృపా నీ ప్రేమనే కానక పలు దినములు నీ ప్రేమనే పలు దినములు నీ యేసయ్యా నన్ను వెతకి నీ దాశినావా దీన పవిత్ర కాంజా దీన నీ మేలులు మరు నీ వీడు ప్రియ సహోదరి సహోదరా, ప్రియమైన సహోదరి సహోదరా, మేలులు మరవలేనయ్యా, నీ మేలులు మరవలేన భక్తులు అన్నాడమ్మా. మేలులు శాత పట్టుకుని వచ్చావా? ఆయన చేసిన మేలులు శాత పట్టుకుని వచ్చావా? ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. యేసయ్యని అడుగు, ఆయన నీకు చేసిన మేలు జ్ఞాపకం ఉన్నాయా? నీకు ఆయన నిన్ను ఏ విధంగా బ్రతికిచ్చాడో నీకు జ్ఞాపకం ఉన్నదా? ఆయన ఏ విధంగా విడిపించాడో నీకు జ్ఞాపకం ఉన్నదా? ఆయన ఏ విధంగా నీ కుటుంబాన్ని విమోచించాడో జ్ఞాపకం ఉన్నదా? ఆయన ఏ విధంగా నిన్ను ఆ బంధకుని చిడిపించాడు జ్ఞాపకం ఉన్నదా?
ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని యేసయ్యని అడుగు. యేసయ్యా, నీ మేలులు మర్చిపోలేనయ్యా, నీ మేలులు మర్చిపోలేనయ్యా. భక్తులు అంటాడమ్మా, ఆయన పరిశుద్ధనమ్మంటే ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో చూస్తున్నప్పుడు యేసయ్య సెలవిస్తున్నాడు కదా, మంటి దేహంపై మహిమనిచ్చినవాడు కదా, మట్టి దేహంపై మహిమనిచ్చిన దేవుడు కదా. యేసయ్యని అడుగుతావా, నా యేసు, నా యేసు మట్టి దేహము నాది, మహిమనిచ్చిన వాడా, నా తండ్రి ఇచ్చిన మహిమ మీకు ఇచ్చినని సెలవిచ్చిన వాడు, నా తండ్రి ఇచ్చిన మహిమ మీకు ఇచ్చినని సెలవిచ్చినవాడు గనక ఆ మహిమతో ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చావా? ఎక్కడ పోగొట్టుకున్నావో, పోగొట్టుకున్నావో, ఏ స్థలంలో పోగొట్టుకున్నావో, ఏ అపవిత్రమైన దగ్గర పోగొట్టుకున్నావో, ఎక్కడి నుండి నువ్వు హెచ్చించుకొని పోగొట్టుకున్నావో, దేవుని బయట ఉన్నవారు కూడా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని వెళ్ళారా ఆవరణలో ఉన్నావు గనక నీ హృదయం తెరిచి, నీ మనసును తెరిచి, నీ అంతరాత్మ తెరిచి ప్రభుకు అంగీకారంగా ప్రభుని అడుగు. యేసయ్యా అని అడుగు, యేసయ్యా అని అడుగు, నా యేసు అని అడుగు. నా యేసయ్యా, నేను అనేక సార్లు నీకు విరోధంగా ప్రవర్తించిన పాపిని. ఆయన భక్తులతో లేచి నిలబడాలంటే, ఆయన భక్తులతో లేచి నిలబడాలంటే ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. యేసయ్యా అని అడుగు. యోగ్యత కావాలని యేసయ్యని అడుగు. యోగ్యత దైత్యమని యేసయ్యని అడుగు. యోగ్యత కావాలని పరిశుద్ధాత్మదేవుని అడుగు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అడుగు. యేసయ్యా అని అడుగు. నా యేసు నన్ను కనికరించని అడుగు. ఎవరిని వెతుకుతున్నావు? యేసయ్యని వెతుకు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? యేసయ్య కోసం ఎదురు చూడు. యేసయ్యను కలుసుకోవటానికి నీ హృదయంలో తెరువు. ప్రభుని అడుక్కో. యేసయ్యా అని అడుగు. పరిశుద్ధాత్మడా, నేను పాపిని ప్రభు, నేను పాపిని ప్రభు, నేను పాపిని ప్రభు. యేసు కనికరించేసయ్యా అని అడుగు. కటాక్షించేసయ్యా అని అడుగు. కరుణ చూపేసయ్యా అని అడుగు. కనికరం చూపించేసయ్యా అని అడుగు. నా యేసయ్యా, నా యేసయ్యా, పాపినేసయ్యా, పాపినేసయ్యా. సహోదరి సహోదరా, సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధిలో ఉన్నాం, ప్రభు పాదాల దగ్గర ఉన్నాం, ప్రభు పరిశుద్ధమైన పాదాల దగ్గరకు వచ్చాం. యేసయ్యని అడుగు. యోగ్యత కావాలి. ఆయన భక్తులతో నిలబడాలంటే యోగ్యత కావాలి. ఆయన పరిశుద్ధులతో నిలబడాలంటే యోగ్యత కావాలి. లే బోర్ల పడుకోవటం కాదు. హృదయం తెరిచి ప్రభు తట్టి హృదయం తెరిచి చేతులు జోడించి ప్రభుని అడుగు. మట్టి దేహం మహిమనిచ్చిన వాడు, రాజవంశంలో చేర్చుకుంటే యేసయ్య నీకు దిగొచ్చాడు కదా. ఎక్కడో నువ్వు చెత్తలో పడి ఉన్నప్పుడు యేసయ్య రాజవంశంలో చేర్చుకుని దిగి వచ్చినవాడు కదా. యేసయ్యా అని అడుగు. నా యేసు, నీవు నా కోసం దిగి వచ్చావు, నీవు నా కోసం దిగి వచ్చావు, నీవు నా కోసం దిగి వచ్చిన దేవుడు కదా. ప్రభు తట్టి తిరిగి అడుగు. యేసయ్యా అని అడుగు. యేసయ్యా అని అడుగు. రాజవంశంలో చేసిన తిరిగి వచ్చిన దేవుడు, రాజగృహంలో అతిథిగా పిలిచిన వాడు. నీ సజ్జనులే నీకంటే ఎక్కువగా ఉన్నవారు నిన్ను పిలవరు గాని నా యేసయ్య నిన్ను పిలిచాడు. నా యేసయ్య నిన్ను వెతుకుతున్నాడు. నా యేసయ్య నీ కొరకు కనిపెట్టుకొని చూస్తున్నాడు. నీ హృదయ రోదన తొలగించుటకును నిన్ను కరుణించుటకు ఇష్టపడుతున్నాడు కనుక యేసయ్యని అడుగుతావా? పరిశుద్ధాత్మదేవుని అడుగు. యేసు కనికరించేసయ్యా అని అడుగు. కరుణించేసయ్యా అని అడుగు. కనికరించేసయ్యా అని అడుగు. రాజవంశంలో చేర్చుకొని దిగి వచ్చిన దేవుడు, రాజగృహంలో అతిథిగా పిలిచిన వాడు, రాజగృహంలో అతిథిగా పిలిచిన దేవుడు. ఆమేన్. యేసయ్యా అని అడుగు. యేసయ్యా అని అడుగు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమమూర్తి,
ఆయన కరుణమూర్తి, ఆయన కనికరం గలవాడు. ఆయనను నీకు ఇష్టం వచ్చిన ప్రవర్తించావు కదా, ఆయన ప్రేమను మర్చిపోయావు కదా, ఆయన మాటను విసర్జించావు కదా, ఆయన సన్నిధిని విసర్జించావు కదా. యేసయ్యా అని అడుగుతావా? ఆయన ప్రేమను మర్చిపోయి ఆయనకి రోజుగా ప్రవర్తించావు కదా, ఆయన నిన్ను మర్చిపోలేదమ్మా. నీ కుటుంబాన్ని మర్చిపోలేదు యేసయ్యా, నిన్ను విడిచిపెట్టలేదు యేసయ్యా, నిన్ను త్రోసివేయలేదు యేసయ్యా, నిన్ను విసర్జించలేదు యేసయ్యా, నిన్ను కరుణించినవాడు యేసయ్యా. నా యేసు. హృదయం తెరిచి అడుగు. మతిహీనులుగా బ్రతుకుతున్నప్పుడు, కృంగిపోయి బ్రతుకుతున్నప్పుడు, అలసిపోయి బ్రతుకుతున్నప్పుడు, చీకటిలో బ్రతుకుతున్నప్పుడు వెతికి వెతికి నేను రక్షించాడు కదా యేసయ్యా. ఆయన తట్టు చూడు, ఆయన పరిశుద్ధ నామం వైపు తిరుగు, ఆయన పరిశుద్ధ నామం వైపు తిరుగు. అడుగు, యేసయ్యా అని అడుగు, యేసయ్యా అని అడుగు. ఆమేన్. యేసయ్యా, నా యేసయ్యా, నేను పాపిని, నేనే పాపిని. నా పెదవుల పవిత్రమైన కావు, నా మనసు పవిత్రమైన కాదు, నా ఆలోచన పవిత్రమైన కాదు, నా ఉద్దేశం పవిత్రమైన కావు. ఒక్కసారి కరుణించవా యేసయ్యా, కనికరించవని యేసయ్యని అడుగు, కటాక్షించవని యేసయ్యని అడుగు, కరుణ చూపించవని యేసయ్యని అడుగు. దాటిపోని యేసయ్య మన మధ్య ఉన్నాడు, కరుణ చూపించే యేసయ్య మన మధ్య ఉన్నాడు, దయ చూపించే యేసయ్య మన మధ్య ఉన్నాడు కనుక యేసయ్యా అని అడుగు, యేసయ్యా అని అడుగు. సహోదరి, ప్రభు తట్టు తిరిగి అడుగు. ఆరాధనా మారాధనా మహోన్నతునికి ఆరాధనా ఆరాధనా. ప్రియ సహోదరి సహోదర, ఆరాధించడానికి యోగ్యత కలుగుంటే లేచి నిలబడి దయచేసి బోర్ల పండుకోవద్దు. లేచి నిలిచి నీ హృదయ దోషారోపణ చేస్తే ప్రత్యాప్తతో మోకరించి, ఎందుకంటే ఆరాధనలో ఆశీర్వాదం పొందాలి కదా, ఆశీర్వాదం మనం దీవెన పొందాలి కదా. ఆరాధనలో నీ దోషముల కడగబడాలి. మన అర్పణ అంగీకరించినప్పుడే మనకు స్వస్థత, విడుదల కలుగుతుంది. మన అర్పణ అంగీకరించినప్పుడే దేవుని దగ్గర నుంచి మనకు వచ్చే బహుమానం ఏదనగా మన హృదయ కోరిక తీర్చబడుతుంది. నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆరాధనలో మనం ఆజ్ఞనెత్తకమైన పాపంలో మనం ఉండకూడదు కదా, ఆజ్ఞనెత్తకమైన పాపంలో మనం ఉండకూడదు కదా. ప్రభుని అడుగు. ఆలయములో ఆరాధన, ఆలయములో ఆరాధన, ఆలయములో ఆలయములో మహానతుని ఆలయము, నా హృదయము నివాసము, మహానతుని
హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా ఆరాధన మా అక్కడ చైర్ లేపమన్నాను ఎవరేసినారు కూర్చో ఇక్కడ నువ్వు మహారాధా మహో మహారాజు రానై ఉన్నాడుగా మహావేగముతో మహారాజు రానై మహావేగముతో ఆయనకే చేయుటకు ఆరాధన ఆయనకే మహో రాధన ఆర్భాటముతో నేను ఆరాధించెదన్ పరిశుద్ధులతో కలిసి ఆలయములో ఆర్భాటముతో పరిశుద్ధులతో ఆయనకే చేయుటకు ఆరాధన ఆయనకే చేయుటకు మహో సర్వము సృష్టించిన సర్వము అర్పించి స్తుతి చేయుటకు సర్వము సర్వము అర్పించి ఆయనకే స్తుతిసు ఆయనకే స్తుతి సూత్రము మహారాధన మహో
రండి రండి వేగమే రండి పరిశుద్ధ ఆరాధించుటకు రండి రండి వేగమే రండి పరిశుద్ధ పరిశుద్ధ మనసుతో పరుగెత్తుకు రండి పరిశుద్ధ మనసుతో పరుగెత్తుకు రండి ఆరాధన మహోన్నతునికి ప్రియ సహోదరి సహోదరా, మహోన్నతమైన దేవుని ఆరాధించడం కోసం దేవుడు మహాకృప మనకు కలుగజేసి ఆయన పరిశుద్ధంలో ప్రవేశించే యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. దేవుని ఆరాధించడానికి దయచేసి ఆరాధన సమయం లేచి నిలిచిన వారు, ఒకళ్ళ దోషారోపణ చేసి ఉన్నవారు, కూర్చున్న వారు అదే విధంగా చూస్తున్నప్పుడు అవకాశం లేని పరిస్థితులు శరీర బలహీనతను బట్టి ఆరాధించేటప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు. అనేక దినముల దేవుని ఆత్మ చరుస్తుంది. అది గ్రహించకుండా అనుసరింపకుండా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనది కాదు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నివేశం మనం జ్ఞాపకం చేసుకొని నా ప్రాణం అని చెప్పేటప్పుడు నీ ప్రాణము నీ శరీర రక్తమే. క్రీస్తు యేసు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. క్రీస్తు యేసు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన సర్వోన్నతమైన దేవుడా. ప్రియ సహోదరి సహోదర, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరమున సమస్తమా ఆయన పరిశుద్ధనమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటలన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షణను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షరాజు యవన వలె నీ యవనము క్రొత్తదగుస్తున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచను. యెహోవా దయాదక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వేద్యమాడవాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి అలా ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పనమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి అలా జాలిపడును. మనము నిలిపబడే రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిస్తున్నాడు. నరుని ఆయువు గడ్డిపని ఉన్నది, అడవు పూయిపోయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు. ఆయన నిబంధనను గైకొనసు
ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగంలో నిలుచును. ఆయన నీతి వారికి పిల్లెపర్ల తరము నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు. ఆయనన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞను కొలబడి ఆయన వాక్కు నెరవేర్చి బలాశూరులారా ఆయనను సన్నిధించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు. ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నిధించుడి. యెహోవా వెలుచుండు స్థలములంట్లనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా ప్రభువైన క్రీస్తుని కొనియాడము. నా ప్రాణమా ప్రభువైన క్రీస్తుని ఘనపరచము. నా ప్రాణమా ప్రభువైన క్రీస్తుని కీర్తించము.